అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పర్యటించారు. జీడిపల్లి నుంచి భైరవని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దీనికి సంబంధించిన కెనాల్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సహకారంతో కెనాల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కెనాల్ పనులు పూర్తయితే కళ్యాణదుర్గం, రాయదుర్గం రైతులకు సాగునీటి కొరత తీరుతుందంటున్న ఎమ్మెల్యే శ్రీనివాసులతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. తీసుకునేందుకు ఇప్పటికీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కాలువ పనులు పరిశీలించేకి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు. సార్ చెప్పండి, జీడిపల్లి నుంచి భైరవంతిప్పకి నీళ్లు తీసుకెళ్తున్నారు, పనులు ఎలా సాగుతున్నాయి? జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టును 2018 సంవత్సరంలో ప్రారంభం చేశాం. 19 ఎన్నికల సమయానికే దాదాపు 30% పైగా పనులను పూర్తి చేశాం. ఈ ప్రాంత ప్రజల దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల 5 సంవత్సరాలు పనులు పూర్తిగా స్తంభించిపోయినాయి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 1.5 ఏడాదిన్నర కిందట ఏర్పాటైంది. ఆ సందర్భంగా నేను కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు పలు దఫాలుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్పడం వల్ల వాళ్ళందరి సహకారంతో పనులు ప్రారంభం చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ టర్మ్లోనే జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులను పూర్తి చేసి భైరవాంతిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపుతామని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ కాలువ పూర్తి అయితే ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఉంటాయి? అసలు ఎన్ని చెరువులు నిండిపోతుంది? భైరవాంతిప్ప ప్రాజెక్టు పరిధిలో కుడి ఎడమ కాలువల పరిధిలో ఉన్న 12,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. అట్లాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువుల పరిధిలో ఉన్న 10,200 పైచిలుక ఎకరాలకు నీళ్లు అందుతాయి. దీని 114 చెరువులకు నీళ్ళు ఇస్తూనే దాదాపు 1.7 టీఎంసీల నీటిని చెరువుల్లో నింపడం, అట్లాగే 2 టీఎంసీల నీటిని భైరవాంతిప్ప ప్రాజెక్టుకు తీసుకోవడం, మొత్తం 3.7 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశాము. ఆ రోజుల్లో దాన్ని సాకారం చేయబోతా ఉన్నాం. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా వైసీపీ 70% పూర్తి చేసినాము, ఇప్పుడు గవర్నమెంట్ చేయలేదని చెప్పేసి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది డిపిఆర్ఏ ఇంకా ప్రిపేర్ చేయలేదు. ప్రీ డిపిఆర్ ప్రిపరేషన్ కోసం మేము కొన్ని కంప చెట్లు తొలగిస్తున్నామని స్వయంగా ప్రభుత్వమే ఇచ్చిన కాపీ మా దగ్గర ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? ఎవరో కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ఎలాంటి అనుమతులు లేకుండా అటువైపు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని 800 అడుగుల్లో స్టార్ట్ చేశాడు. ఇతను రాయలసీమ లిఫ్ట్ని 800 అడుగుల్లో ప్రారంభం చేశారు. పర్యావరణ అనుమతులు లేవు. 2 ప్రాజెక్టులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేసింది. ఈ ఆపడానికి కారణం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఆపించింది, అక్కడ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని కూడా ఆపేశారు. కాబట్టి వీళ్ళిద్దరూ ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవాలని చూసే దౌర్భాగ్య నాయకులు అటు కేసీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకి ఆయా ప్రాంతాల ప్రజల పట్ల, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేనే లేదని నేను స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాను. ఎప్పట్లో పూర్తి? ఖచ్చితంగా ఈ టర్మ్లోనే పూర్తి చేస్తాం. ఇది కాలువ శ్రీనివాసులు గారు చెప్తున్నారు. ఏదైతే ఈ పనులు మరో సంవత్సరం 2 నెలల్లోనే పూర్తి చేసి భైరవాంతిప్పకు నీళ్ళు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఈ ప్రాంత రైతులకు నీరు అందించేసి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 114 చెరువులు నింపే విధంగా కూడా చర్యలు చేపట్టామని చెప్పేసి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, కళ్యాణదుర్గం.